తెలుగు ఫాండమ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒక యూనివర్స్ $31 బిలియన్ పైగా కలెక్ట్ చేసింది. మరో యూనివర్స్ దాదాపు 50 సంవత్సరాలుగా అభిమానుల గుండెల్లో రాజ్యమేలుతుంది. ఇంకో యూనివర్స్ ఒక జనరేషన్ బాల్యాన్ని మాయాజాలంతో నింపేసింది. సూపర్ హీరోస్, విజార్డ్స్, డైనోసార్స్, మాన్స్టర్స్, రోబోట్స్, ఏలియన్స్, హాలీవుడ్ చరిత్రలో ఎన్నో గొప్ప యూనివర్సెస్ ఫ్రాంచైజీలు వచ్చాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బద్దలు కొట్టాయి, కొన్ని సినిమా హిస్టరీని మార్చేశాయి, మరికొన్ని కోట్లాది అభిమానులను సంపాదించి పాప్ కల్చర్లో భాగమయ్యాయి. కానీ కలెక్షన్స్, పాపులారిటీ, ఫ్యాన్ బేస్, కల్చరల్ ఇంపాక్ట్, లాంగ్లివిటీ అన్నిటినీ కలిపి చూస్తే నిజమైన కింగ్ ఎవరు? ఈరోజు హాలీవుడ్లోని టాప్ 20 బిగ్గెస్ట్ యూనివర్సెస్ అండ్ ఫ్రాంచైజీని ర్యాంక్ చేయబోతున్నాం. మరి నెంబర్ 20 నుండి నెంబర్ 1 వరకు ఏవే ఉన్నాయో తెలుసుకుందాం. నెంబర్ 20 ప్రీడేటర్ యూనివర్స్, కలెక్షన్ $750 మిలియన్. ఈ ప్రీడేటర్ సినిమాలు సైఫై యాక్షన్ పరంగా అభిమానులకు బాగా నచ్చిన, కలెక్షన్స్ పరంగా మరియు ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ పరంగా ఇతర యూనివర్సెస్ కంటే చాలా వెనకబడ్డాయి. అయినప్పటికీ ప్రీడేటర్ క్యారెక్టర్ ఇప్పటికీ ఒక ఐకానిక్ ఏలియన్ హంటర్స్లో ఒకటిగా గుర్తింపు పొందుతుంది. అందుకే ఈ లిస్ట్లో నెంబర్ 20. ప్రీడేటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది విలనిక్ సెంట్రిక్ ఫ్రాంచైజ్. హీరో కంటే విలన్ ఎక్కువ ఫేమస్ అయిన ఫ్రాంచైజ్లు చాలా తక్కువ. గేమ్స్, కామిక్స్, క్రాస్ ఓవర్స్ వల్ల ఈ క్యారెక్టర్కి ఇప్పటికీ రిలవెంట్గానే ఉంది. ఈ యూనివర్స్ కథ ఒక అడ్వాన్స్డ్ ఏలియన్ హంటర్ చుట్టూ తిరుగుతుంది. ప్రీడేటర్ అనే జీవి విశ్వంలో వివిధ గ్రహాలకు వెళ్ళి అత్యంత ప్రమాదకరమైన వేటలను చేస్తూ ఉంటుంది. మనుషులు మరియు ప్రీడేటర్స్ మధ్య జరిగే సర్వైవల్ బ్యాటిల్స్ ఈ ఫ్రాంచైజ్కి ప్రధాన ఆకర్షణ. నెంబర్ 19 ద మ్యాట్రిక్స్ యూనివర్స్, కలెక్షన్ $1.8 బిలియన్. ద మ్యాట్రిక్స్ సినిమా హిస్టరీని మార్చేసిన ఫ్రాంచైజ్. బుల్లెట్ టైమ్ ఎఫెక్ట్స్, నియో క్యారెక్టర్, సిమ్యులేషన్ థియరీ వంటి కాన్సెప్ట్స్ ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి. కానీ మూవీస్ సంఖ్య తక్కువగా ఉండటం, రీసెంట్ ఫిలిమ్స్ ఇంపాక్ట్ తగ్గడం వల్ల ఇది నెంబర్ 19 వద్ద నిలిచింది. వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కాన్సెప్ట్స్ని మెయిన్ స్ట్రీమ్గా ఆడియన్స్కి పరిచయం చేసిన ఫ్రాంచైజ్ కూడా ఇదే. ఇప్పటికీ చాలామంది ది మ్యాట్రిక్స్ని గ్రేటెస్ట్ సైఫై మూవీస్లో ఒకటిగా భావిస్తారు. ది మ్యాట్రిక్స్ ప్రపంచంలో మనుషులు జీవిస్తున్న రియాలిటీ నిజానికి ఒక సిమ్యులేషన్. నియో అనే ఒక సాధారణ వ్యక్తి ద వన్గా మారి మిషన్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు. రియాలిటీ మరియు ఇల్యూషన్ మధ్య జరిగే ఈ కథ సైఫై హిస్టరీలో ప్రత్యేక స్థానం సంపాదించింది. నెంబర్ 18 జాన్ విక్ యూనివర్స్, కలెక్షన్ $1.1 బిలియన్. జాన్ విక్ యాక్షన్ జోనర్కి కొత్త లైఫ్ ఇచ్చింది. స్టైలిష్ యాక్షన్, యూనిక్ వరల్డ్ బిల్డింగ్ వల్ల భారీ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంది. కానీ కలెక్షన్స్ మరియు లెగసీ పరంగా ఇంకా పెద్ద ఫ్రాంచైజ్తో పోలిస్తే చిన్నదే. అందుకే నెంబర్ 18 కాంటినెంటల్ హోటల్స్, హై టేబుల్ వంటి కాన్సెప్ట్స్ ఈ యూనివర్స్కి ప్రత్యేకమైన ఐడెంటిటీ ఇచ్చాయి. యాక్షన్ లవర్స్కి జాన్ విక్ ఒక బెంచ్ మార్క్ ఫ్రాంచైజ్గా మారిపోయింది. జాన్ విక్ ఒక రిటైర్డ్ అసాసిన్, తన జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. పరిస్థితుల వల్ల మళ్ళీ క్రిమినల్ అండర్వరల్డ్లోకి రావాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అసాసిన్స్ని కలిసే రహస్య ప్రపంచమే ఈ యూనివర్స్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 17 ఏలియన్ యూనివర్స్, కలెక్షన్ $1.9 బిలియన్. ఏలియన్ ఫ్రాంచైజ్ సైఫై హర్రర్కి బెంచ్ మార్క్. జెనోమార్ఫ్ ప్రపంచంలోని అత్యంత ఫేమస్ మూవీ క్రియేచర్స్లో ఒకటి. కల్చరల్ ఇంపాక్ట్ చాలా పెద్దది, కానీ రీసెంట్ పాపులారిటీ తగ్గడం వల్ల ఇది నెంబర్ 17. ఏలియన్ ఫ్రాంచైజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ గేమ్స్, కామిక్స్, మూవీస్లో కనిపిస్తూనే ఉంటుంది. హర్రర్ మరియు సైన్స్ ఫిక్షన్ని ఇంత బాగా కలిపి తీసిన ఫ్రాంచైజ్లో ఇది ఒకటి. దూరమైన గ్రహాల్లో మనుషులు భయంకరమైన జెనోమార్ఫ్ క్రియేచర్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. సర్వైవల్ కోసం జరిగే ఈ పోరాటం ఏలియన్ ఫ్రాంచైజ్కి గుండె లాంటిది. రిప్లై అనే క్యారెక్టర్ యూనివర్స్కి మెయిన్ క్యారెక్టర్గా మారింది. నెంబర్ 16 ది కాంజూరింగ్ యూనివర్స్, కలెక్షన్ $2.3 బిలియన్. హైయెస్ట్ గ్రాసింగ్ హర్రర్ యూనివర్స్గా నిలిచిన కాంజూరింగ్ హర్రర్ జోనర్లో రాజులు నిలిచింది. కానీ ఆడియన్స్ రీచ్ ప్రధానంగా హర్రర్ ఫ్యాన్స్ వరకే పరిమితం కావడం వల్ల టాప్ 15లోకి రాలేకపోయింది. అనాబెల్, ది నన్ వంటి స్పిన్ ఆఫ్స్ కూడా భారీ విజయాలు సాధించాయి. హర్రర్ యూనివర్స్ అంటే మొదట గుర్తుకొచ్చేది కాంజూరింగ్నే. దయాలు, శాపాలు, పారానార్మల్ ఇన్సిడెంట్స్ ఇన్వెస్టిగేట్ చేసి ఎడ్ మరియు లొరెన్ కథలు ఈ యూనివర్స్కి పునాది. ప్రతి సినిమాలో కొత్త సూపర్ న్యాచురల్ థ్రెట్ ప్రేక్షకులను భయపెడుతుంది. నెంబర్ 15 ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ యూనివర్స్,
కలెక్షన్ $2.4 బిలియన్. సీజర్ క్యారెక్టర్ రీబూట్ ట్రయల్స్ ఈ ఫ్రాంచైజీకి కొత్త గుర్తింపు తెచ్చాయి. స్టోరీ టెల్లింగ్ చాలా బాగున్నా ఫ్యాన్ బేస్ సైజ్ మరియు కమర్షియల్ ఇంపాక్ట్ పరంగా ఇంకా పెద్ద ఫ్రాంచైజీ వెనకే ఉంది. హ్యుమానిటీ, లీడర్షిప్, సర్వైవల్ వంటి థీమ్స్ని అద్భుతంగా చూపించడం ఈ ఫ్రాంచైజ్ బలం. మోడర్న్ ట్రయల్స్ని చాలామంది అండర్ రేటెడ్ మాస్టర్ పీస్గా భావిస్తారు. జెనెటికల్లీ ఎవాల్వ్డ్ అయిన ఏప్స్ తెలివిగా మారి ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే కథ ఇది. సీజర్ అనే ఏప్ నాయకత్వంలో మనుషులు మరియు కోతుల మధ్య జరిగే సంఘర్షణ ఈ ఫ్రాంచైజ్కి ప్రధాన ఆకర్షణ. నెంబర్ 14 ది బాయ్స్ యూనివర్స్. ఎస్టిమేటెడ్ రెవెన్యూ $1 బిలియన్+. ది బాయ్స్ థియేట్రికల్ యూనివర్స్ కాకపోయినా స్ట్రీమింగ్ ప్రపంచంలో సెన్సేషన్. హోమ్లాండర్ క్యారెక్టర్ మోడర్న్ పాప్ కల్చర్ ఐకాన్గా మారిపోయాడు. కానీ మూవీ కలెక్షన్స్ లేకపోవడం వల్ల ఇది నెంబర్ 14 వద్ద నిలిచింది. ట్రెడిషనల్ సూపర్ హీరో స్టోరీస్కి పూర్తి ఆపోజిట్గా ఉండడం వల్ల ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. సోషల్ మీడియా డిస్కషన్స్లో కూడా ది బాయ్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉంటుంది. సూపర్ హీరోస్ నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటారనే ప్రశ్నకు డార్క్ ఆన్సర్ ఈ యూనివర్స్. బయటకు హీరోస్లా కనిపించిన వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ది బాయ్స్ అనే గ్రూప్ ఫైట్ చేస్తుంది. నెంబర్ 13 మాన్స్టర్స్. కలెక్షన్ $2.6 బిలియన్. గాడ్జిల్లా మరియు కాంగ్ ఇద్దరు ఈ సినిమా యొక్క లెజెండ్స్. వీరిద్దరిని ఒకే యూనివర్స్లో చూపించడం మాన్స్టర్స్కి భారీ పాపులారిటీని తీసుకొచ్చింది. అయితే కలెక్షన్స్ మరియు లెగసీ పరంగా టాప్ 10 యూనివర్సెస్ స్థాయికి ఇంకా చేరలేదు. మాన్స్టర్స్ బ్యాటిల్స్ని పెద్ద స్కేల్లో చూపించడం ఈ ఫ్రాంచైజీ యొక్క ప్రత్యేకత. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ వంటి క్లాసెస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. గాడ్జిల్లా, కాంగ్ మరియు ఇతర జైంట్ మాన్స్టర్స్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే కథలు సమూహారం ఇది. టైటాన్స్ అనే భారీ జీవుల మధ్య జరిగే యుద్ధాలే ఈ యూనివర్స్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 12 టర్మినేటర్ ఫ్రాంచైజ్. కలెక్షన్ $2 బిలియన్. ఐ విల్ బీ బ్యాక్ అనే డైలాగు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. టర్మినేటర్ సైఫై యాక్షన్ జోనర్లో లెజెండ్ అయిన రీసెంట్ ఫిలిమ్స్ సక్సెస్ లేకపోవడం వల్ల ఇది నెంబర్ 12. టైం ట్రావెల్ కాన్సెప్ట్ని పాపులర్ చేసిన ఫ్రాంచైజ్లో టర్మినేటర్ కూడా ఒకటి. అర్నాల్డ్ కెరీర్లో ఇది అత్యంత ఐకానిక్ రోల్. భవిష్యత్తులో మెషిన్స్ మనుషులపై యుద్ధం ప్రకటిస్తాయి. ఆ భవిష్యత్తును మార్చడానికి కాలాన్ని దాటి టర్మినేటర్స్ గతానికి వస్తూ ఉంటారు. టైం ట్రావెల్ మరియు సర్వైవల్ ఈ ఫ్రాంచైజ్ యొక్క కోర్ థీమ్స్. నెంబర్ 11 మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్. కలెక్షన్ $4.1 బిలియన్. టామ్ క్రూజ్ స్టంట్స్ ఈ ఫ్రాంచైజ్కి ప్రధాన బలం. ప్రతి సినిమా ఆడియన్స్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కానీ యూనివర్స్ డెప్త్ కంటే యాక్షన్ ఫ్రాంచైజ్గానే ఎక్కువ గుర్తింపు ఉండటంతో ఇది నెంబర్ 11. రియల్ స్టంట్స్ వల్ల మిషన్ ఇంపాసిబుల్కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రతి కొత్త సినిమా యాక్షన్ స్టాండర్డ్స్ని మరింత పెంచుతుంది. ఎథన్ హంట్ అనే సీక్రెట్ ఏజెంట్ ప్రపంచాన్ని ప్రమాదాల నుండి కాపాడే మిషన్స్ చేస్తూ ఉంటాడు. ప్రతి మిషన్ అసాధ్యంగా కనిపించిన తన టీంతో కలిసి వాటిని పూర్తి చేస్తాడు. నెంబర్ 10 అవతార్ యూనివర్స్. కలెక్షన్ $5.2 బిలియన్. కేవలం 2 సినిమాలతోనే $5 మిలియన్ పైగా కలెక్షన్స్ సాధించడం అంటే అవతార్ యొక్క ప్రత్యేకత. అది పండోర్ అనే వరల్డ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కానీ ఫ్యాన్ బేస్ మరియు యూనివర్స్ ఎక్స్పాన్షన్ పరంగా ఇంకా టాప్ 10లో చివరిలో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అవతార్ ఇప్పటికీ ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే సీక్వెల్స్ యూనివర్స్కి ఇంకా పెద్దదిగా మార్చే అవకాశం ఉంది. పండోర్ అనే అందమైన గ్రహంలో నివసించే నావీ ప్రజల కథ ఇది. నెంబర్ 9 ట్రాన్స్ఫార్మర్స్ యూనివర్స్. కలెక్షన్ $5.3 బిలియన్. ఆప్టిమస్ ప్రైమ్, బంబిల్బీ వంటి క్యారెక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. మూవీస్, టాయ్స్, కార్టూన్స్ ద్వారా మల్టీ జనరేషన్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది. అందుకే టాప్ 10లోకి చేరింది. టాయ్స్ నుండి $1 బిలియన్ మూవీ ఫ్రాంచైజ్గా ఎదగడం ట్రాన్స్ఫార్మర్స్ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు మరియు పెద్దలు ఇతరు అభిమానించే ఫ్రాంచైజ్ ఇది. ఆటోబాట్స్ మరియు డెసెప్టాన్స్ అనే రోబోట్ జాతుల మధ్య యుద్ధమే ట్రాన్స్ఫార్మర్స్ యూనివర్స్. ఆప్టిమస్ ప్రైమ్ నాయకత్వంలో ఆటోబాట్స్ భూమిని రక్షించడానికి పోరాడతారు. నెంబర్ 8 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మిడిల్ ఎర్త్. కలెక్షన్ $5.9 బిలియన్. ఫ్యాంటసీ జోనర్కి బెంచ్ మార్క్ మిడిల్ ఎర్త్. కలెక్షన్స్ మాత్రమే కాదు, క్వాలిటీ, స్టోరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్ పరంగా ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. అందుకే టాప్ 10లో ఉన్నంత స్థాయి దక్కింది. ఆస్కార్ హిస్టరీలో కూడా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఫ్యాంటసీ సినిమాల గురించి మాట్లాడితే మిడిల్ ఎర్త్ని మర్చిపోలేం. మిడిల్ ఎర్త్ అనే ఒక ఫ్యాంటసీ ప్రపంచంలో ఒక ప్రమాదకరమైన ఉంగరాన్ని నాశనం చేయడానికి
ఫ్రోడో మరియు అతని స్నేహితులు చేసే ప్రయాణమే ఈ యూనివర్స్ యొక్క ప్రధాన కథ. గుడ్ వర్సెస్ ఈవిల్ కథల్లో ఇది అత్యంత గొప్పది. నెంబర్ 7 జురాసిక్ పార్క్ ఆర్ జురాసిక్ వరల్డ్ యూనివర్స్. కలెక్షన్ $6 బిలియన్ ప్లస్. డైనోసార్స్ని పెద్ద తెరపై సజీవంగా చూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఫ్రాంచైజ్ ఇది. 3 తరాల ప్రేక్షకులను అలరించడం దీని గొప్పతనం. అందుకే నెంబర్ 7 టీరెక్స్, వెలోసిరాప్టర్స్ వంటి డైనోసార్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. నోస్టాల్జియా మరియు ఎంటర్టైన్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేసిన ఫ్రాంచైజ్ ఇది. శాస్త్రవేత్తలు డైనోసార్స్ని మళ్ళీ జీవంతో తీసుకొస్తారు, కానీ అవి నియంత్రణ తప్పి ప్రమాదంగా చేంజ్ అవుతాయి. మనుషులు మరియు డైనోసార్స్ మధ్య జరిగే సర్వైవల్ డ్రామా ఈ ఫ్రాంచైజ్కి ప్రధాన ఆకర్షణ. నెంబర్ 6 ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ యూనివర్స్. కలెక్షన్ $7.4 బిలియన్. స్ట్రీట్ రేసింగ్ నుండి గ్లోబల్ యాక్షన్ సాగాగా మారిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్యామిలీ కాన్సెప్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. కలెక్షన్స్ కూడా భారీగా ఉండడంతో టాప్ 6లో నిలిచింది. పౌల్ వాకర్ లెగసీ ఈ ఫ్రాంచైజ్కి ఎమోషనల్ కనెక్షన్ని తీసుకొచ్చింది. యాక్షన్ లవర్స్కి ఫాస్ట్ సగా ఒక పెద్ద ఈవెంట్ ఫ్రాంచైజ్. మొదట స్ట్రీట్ రేసింగ్తో ప్రారంభమైన ఈ కథ తర్వాత ప్రపంచాన్ని కాపాడే మిషన్స్ వరకు విస్తరించింది. డూమ్ టెరటో మరియు అతని ఫ్యామిలీ చుట్టూ తిరిగే యాక్షన్ సాగా ఇది. నెంబర్ 5 డీసీ యూనివర్స్. కలెక్షన్ $7.5 బిలియన్. బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్, వండర్ ఉమెన్ వంటి లెగసీ క్యారెక్టర్స్ వల్ల డీసీ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ బ్రాండ్స్లో ఒకటి. సినిమాటిక్ కాన్స్టెన్సీ తక్కువైనా కల్చరల్ ఇంపాక్ట్ చాలా పెద్దది. సూపర్ హీరో జానర్కి ఫౌండేషన్ వేసిన బ్రాండ్స్లో డీసీ ఒకటి. బ్యాట్మ్యాన్, జోకర్ వంటి క్యారెక్టర్స్ పాపులారిటీ ఇప్పటికీ అన్మ్యాచ్డ్. బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్, వండర్ మ్యాన్ వంటి సూపర్ హీరోస్ ప్రపంచాన్ని రక్షించే కథలు సమూహారం డీసీ యూనివర్స్. జస్టిస్ లీగ్ ద్వారా వీరందరూ కలిసి మరింత పెద్ద థ్రెట్స్ని ఎదుర్కొంటారు. నెంబర్ 4 జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్. కలెక్షన్ $8 బిలియన్ ప్లస్. 60 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న జేమ్స్ బాండ్ సై జోనర్కి ఒక గుర్తింపు. 007 క్యారెక్టర్ ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ మూవీ క్యారెక్టర్స్లో ఒకటి. లాంగ్లివిటీ కారణంగా టాప్ 5లో నిలిచింది. ప్రతి జనరేషన్కి తమ ఓన్ జేమ్స్ బాండ్ ఉంటాడు. స్పై మూవీస్ గురించి మాట్లాడితే జేమ్స్ బాండ్ పేరు తప్పనిసరిగా వస్తుంది. జేమ్స్ బాండ్ ఒక బ్రిటిష్ స్పై. ప్రపంచాన్ని ప్రమాదకరమైన విలన్స్ మరియు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుండి సేవ్ చేస్తూ ఉంటాడు. స్టైల్, గ్యాడ్జెట్స్, యాక్షన్ ఈ ఫ్రాంచైజ్కి ప్రత్యేక గుర్తింపు. నెంబర్ 3 విజార్డింగ్ వరల్డ్. కలెక్షన్ $9.7 బిలియన్. హ్యారీ పాటర్ ఒక ఫ్రాంచైజ్ మాత్రమే కాదు, ఒక జనరేషన్ చైల్డ్హుడ్. హాగ్వార్ట్స్, వోల్డర్మోర్ట్, డంబెల్డోర్ వంటి క్యారెక్టర్స్ వల్ల ఈ యూనివర్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. బుక్స్, మూవీస్, గేమ్స్, థీమ్ పార్క్స్ అన్నిట్లో యూనివర్స్ భారీ విజయాన్ని సాధించింది. ఫ్యాన్ బేస్, లాయల్టీ పరంగా ఇది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఫ్రాంచైజ్లో ఒకటి. హ్యారీ పాటర్ అనే బాలుడు తనకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. హాగ్వార్ట్స్ అనే మ్యాజిక్ స్కూల్లో చదువుతూ వోల్డర్మోర్ట్ అనే డార్క్ విజార్డ్ని ఎదుర్కొనే కథ ఈ యూనివర్స్కి పునాది. నెంబర్ 2 స్టార్ వార్స్. కలెక్షన్ $10.4 బిలియన్. దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్టార్ వార్స్ సినిమా హిస్టరీలో అత్యంత ఇన్ఫ్లుయెంటియల్ యూనివర్సెస్లో ఒకటి. జెడీ, సిత్, డార్త్ వేడర్ వంటి క్యారెక్టర్స్ పాప్ కల్చర్లో భాగమయ్యాయి. మూవీస్ మాత్రమే కాదు, సిరీస్, కామిక్స్, నోవెల్స్, గేమ్స్ ద్వారా కూడా స్టార్ వార్స్ బాగా ఎక్స్పాండ్ అయింది. ఫ్యాన్ బేస్ మరియు లెగసీ పరంగా ఇది హాలీవుడ్లోనే గొప్ప యూనివర్సెస్లో ఒకటి. గెలాక్సీలో జెడీ మరియు సిత్ మధ్య జరిగే యుద్ధాల కథ స్టార్ వార్స్. ఫోర్స్ అనే శక్తి చుట్టూ తిరిగే యూనివర్స్లో లూక్ స్కైవాకర్, డార్త్ వేడర్ వంటి లెజెండరీ క్యారెక్టర్స్ ఉన్నారు. నెంబర్ 1 మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. కలెక్షన్ $31 బిలియన్ ప్లస్. కలెక్షన్స్ పరంగా, పాపులారిటీ పరంగా, ఫ్యాన్ బేస్ పరంగా, కల్చరల్ ఇంపాక్ట్ పరంగా మార్వెల్ ప్రజెంట్ అందరికంటే ముందుంది. ఐరన్ మ్యాన్ నుండి అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు వచ్చిన ప్రయాణం సినిమా హిస్టరీలోనే గొప్ప అచీవ్మెంట్స్లో ఒకటి. సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ని మెయిన్ స్ట్రీమ్గా మార్చింది మార్వెల్. అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి క్యారెక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాయి. ఐరన్ మ్యాన్తో ప్రారంభమైన యూనివర్స్ అవెంజర్స్ అనే సూపర్ హీరో టీంతో మరింత విస్తరించింది. థానస్ వంటి విలన్స్ని ఎదుర్కొంటూ ప్రపంచాన్ని మరియు మొత్తం యూనివర్స్ని కాపాడే హీరోస్ యొక్క కథా సమూహారమే ఎంసీయూ. ఇదే హాలీవుడ్లోని టాప్ 20 బిగ్గెస్ట్ యూనివర్సెస్ అండ్ ఫ్రాంచైజ్ యొక్క ర్యాంకింగ్. మార్వెల్ నిజంగానే నెంబర్ 1లో ఉండాలా లేక స్టార్ వార్స్
హ్యారీ పోటర్, జేమ్స్ బాండ్, డీసీ లేదా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఇంకా పైకి రావాలా అనేది మీ మాటల్లో చెప్పండి. అలాగే ఈ లిస్టులో మేము మిస్ అయిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందా, లేదా ఏ ఫ్రాంచైజ్కి ర్యాంక్ పెంచాలి, ఏది తగ్గించాలి అనుకుంటున్నారో కామెంట్స్లో కూడా తప్పకుండా చెప్పండి. మీ పర్సనల్ టాప్ 10 ర్యాంకింగ్స్ కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. మీ ర్యాంకింగ్స్ మా ర్యాంకింగ్స్ కంటే బెటర్ అనిపిస్తే అది కూడా చెప్పండి. ఇలాంటి హాలీవుడ్ ర్యాంకింగ్స్, మూవీ ఫ్యాక్ట్స్, కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, సినిమాటిక్ యూనివర్స్ కంపారిజన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.